హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. పిల్లల టిఫిన్ బాక్స్లోకి, లంచ్ టైంలోకైనా, డిన్నర్ టైంలోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉండే కిచిడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దాన్ని ఏ విధంగా చేస్తారనేది చూపిస్తాను. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి మనము కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసి తర్వాత షాజీరా, ఇలాచి, అదేవిధంగా దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే పెసరపప్పు, శనగపప్పును నానబెట్టుకోవాలి. ఇది అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నట్టయితే మనం కిచిడీకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఆయిల్లో మసాలా దినుసులు అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఆలు కూడా వేస్తారు, కానీ ఇందులో నేనైతే ఆలు యాడ్ చేయలేదు, ఓన్లీ క్యారెట్ మాత్రమే వేశాను. తర్వాత వచ్చేసి ఇందులో కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసేసి కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని చక్కగా ఫ్రై చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మనం మామూలుగా పులిహోర అలాంటివి చేసుకుంటూ ఉంటాం, కానీ దానికంటే ఈ కిచిడీ రైస్ అనేది కొంచెం టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది. ఒకసారి దీన్ని ట్రై చేయండి. తర్వాత ఒక పెద్ద సైజు 2 టమాటోలు తీసుకొని కట్ చేసి ఇందులో వేసాను. తర్వాత చక్కగా నానిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానిన శనగపప్పు, పెసరపప్పును ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ పప్పు వేయటం వల్ల పంటకి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కిచిడీ రైస్ అంటేనే పప్పుతో స్పెషల్గా చేస్తారు కదా. ఇందులో వేసిన టమాటా కానీ, అదేవిధంగా పప్పు కొంచెం మగ్గే విధంగా మనం అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్తో కొలతనైతే తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకున్నాను. 1.5కి 3 గ్లాస్ వాటర్ అనేది మనకు పడుతుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటరు, హాఫ్ గ్లాస్కి ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అనేది వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఆ నీళ్ళు అనేటివి మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. దాదాపు అన్నీ వేడిగానే ఉంటాయి కాబట్టి మనకు ఒక 5 మినిట్స్లో వాటర్ అనేది ఈ విధంగా మరుగుతూ ఉంటాయి కదా. ఇలా మరిగేటప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా నేను టమాటా కర్రీ అనేది కూడా చేస్తున్నాను. మా ఇంట్లో అయితే కిచిడీకి టమాటా కర్రీ చాలా ఇష్టంగా తింటారు. మనం బియ్యం వేసేటప్పుడు అందులో ఉన్న వాటర్ని సైడ్కు తీసేసి తర్వాత బియ్యం మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ కాకుండా ఉండాలి అంటే రైస్లో ఉండే బియ్యం అనేది తీసేయాలి. తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఆ విధంగా ఉంచేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది. ఒకసారి దీన్ని అంతటినీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ రైస్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్ ఐటమ్ కూడా అనవచ్చు, ఎందుకంటే హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కర్రీ చేసుకునే టైం లేనప్పుడు కూడా ఈ విధంగా కిచిడీ రైస్ అనేది చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఎంతో టేస్టీ అయిన కిచిడీ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది హాస్టళ్లలో పిల్లలకి మార్నింగ్ టిఫిన్ లాగా కూడా పెడుతూ ఉంటారు. దీనికి కాంబినేషన్గా చట్నీ అయితే ఇస్తుంటారు. మా దగ్గర అయితే టమాటా కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉండే కిచిడీ రైస్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఈ రైస్ అనేది ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.